మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. 28లో మనం ఉన్నాము. సో 28లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ రెండు టెన్సెస్ లో మనము ఒక సెంటెన్స్ ని, ఒక యాక్టివైజ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వైజ్ లేకి ఎలా మారుస్తారో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ నేనేం చెప్పానంటే, మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏదైనా కానీ ఒక యాక్టివైజ్ సెంటెన్స్ ని ఫస్ట్ మనం దాన్ని చదవాలి. సో మనకి ఫ్యూచర్ టెన్స్ లో మనకి 4 టెన్సెస్ ఉన్నాయి. అన్ని టెన్సెస్ లో మనము ప్యాసివ్ వైజ్ రాయలేం. ఓకే, ఓన్లీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోన అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రమే మనం రాయగలం. సో ఇక్కడ చూద్దాం. సో passive voice in simple future tense. సో ఐకి వీకి మనకి షెల్ అనే హెల్పింగ్ వెర్బింగ్ వస్తుంది, షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అలాగే హీ, షీ, ఇట్, దే సింగులర్ నౌన్ అండ్ ఫ్లోరల్ నౌన్ కి మనకి విల్ వస్తుంది. సో అన్నిటికీ నువ్వు షెల్ రాయొచ్చు, అట్ ద సేమ్ టైం అన్నిటికీ నువ్వు విల్ కూడా రాయొచ్చు. But the difference is, when you use shall, it is 50% possibility to happen that particular action. If you use will, it is 100% surety. Will ki, shall ki, that is the difference. Shall ante జరగొచ్చు జరగకపోవచ్చు, but if you say will, it will happen. It will definitely happen. So here, but generally for I and we always use shall, and remaining subjects we use will. So look at here, we are in simple future tense. So simple future tense lo oka sentence undi, she will get a job. She will get a job. So how do you recognize subject, verb, object? So the simple way to recognize subject, verb and object, first you need to ask the question. For subject you have to ask one question: who is doing an action? Who is going to do an action is the subject here. Here she is the subject. She is going to do some action. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఇక్కడ మనం సబ్జెక్ట్ అంటాం. అలాగే you need to know what is verb in the sentence. So get is the verb. This is subject, this is verb. How do you recognize the verb? You can ask a simple question: what would be the action in that particular sentence? మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ఏది పనిని సూచిస్తుంది అనేదే, ఏదైతే ఏ వర్డ్ అయితే మీకు పనిని తెలుపుతుందో దాన్నే మనము వెర్బ్ అంటాం. సో the indicator of action is get word. So get is the verb here, and object a job. A job is the object here. ఎందుకు ఏ జాబ్ అనేది ఆబ్జెక్ట్ అయిందంటే, గెట్ అనే యాక్షన్ ఎక్కడ దేని మీద జరుగుతుంది? ఏ జాబ్ అనేది జరుగుతుంది. కాబట్టి we have subject, verb and object. సో వచ్చేసింది. నెక్స్ట్ ఏం తెలుసుకోమన్నాను? you need to know the tense of the sentence. సో టెన్స్ ఎలా కనుక్కుంటారు? ఇక్కడ you can easily identify whether you are in future or any other tense. So will plus v1. If you find will or shall plus v1, you can easily understand that you are reading about the sentence which is in simple future tense. So మనకి టెన్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ what should we have to do? We have to do one thing, that is
the simple thing is interchange the subject and object. So here you look at the structure. O becomes S. That means object becomes a subject. So ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఏ జాబ్ ఈస్ ది ఆబ్జెక్ట్. సో అది ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది, షీ ప్లేస్ లోకి వస్తుంది. తర్వాత హెల్పింగ్ వెర్బ్. ఏ జాబ్ అంటే సింగులర్ నౌన్. ఓకే, సింగులర్ నౌన్ విల్ వచ్చింది. సారీ, ఏ జాబ్ అంటే సింగులర్ నౌన్, దానికి హెల్పింగ్ వెర్బ్ విల్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఇంత ముందు ఎక్స్ట్రాగా మనకు వచ్చినట్టు ఇలాగే ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా వెర్బ్ వస్తుంది, దట్ ఈస్ బీ. ఇంత ముందు మనకి ఏమొచ్చాయి, బీన్ వచ్చింది, బీయింగ్ వచ్చింది, అలాగే ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవి వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే బి ప్లస్ V3 ప్లస్ బై ప్రిపోజిషన్, దెన్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. అదే నేను ఇక్కడ రాశాను. సో హెల్పింగ్ వెర్బ్ బి ప్లస్ V3 ప్లస్ బై, ఎస్ బికమ్స్ ఓ, దట్ మీన్స్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సో ఈ షీ కాస్త ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు హర్ అవుతుంది. ఒకవేళ హీ ఉంటే హిమ్ అవుతుంది, ఒకవేళ దే ఉంటే దెమ్ అవుతుంది, ఒకవేళ వి ఉంటే అజ్ అవుతుంది, ఐ ఉంటే మీ అవుతుంది, ఇట్ ఉంటే ఇట్ గానే ఉంటుంది, యు ఉంటే యు గానే ఉంటుంది. ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను. డే 23 పీడిఎఫ్ ఒకసారి గమనించండి, యూ విల్ ఫైండ్ ఇట్. సో దట్స్ అబౌట్ ఇట్, అండ్ వీ హ్యావ్ కన్వర్టెడ్. ఏ జాబ్ విల్ బి గాట్ బై హర్. యాక్చువల్లీ గెట్, got, gotten or got. So gotten అనొచ్చు, gotten కూడా అనొచ్చు. సో a job will be got by her. ఆమె ఒక జాబ్ తెచ్చుకోబోతుంది, ఆమె ఒక జాబు ఆమె చేత తెచ్చుకోబడుతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ ది how you can change a simple active voice sentence in simple future tense into passive form. And come to the second, future perfect tense. We don't have future continuous tense for passive forms. Next, here also the same element. Helping verbs are same. For I and we use a shall. For he, she, it, they, singular noun and plural noun, we use will. And what should we do at now? What should we do at present? First, for any passive form, మీరు ఏదైనా, ఓకే ఈరోజు కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, వెయిట్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో ఒక యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వైజ్ లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాట్లాడాలంటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మార్చాలంటే, రాయాలన్నా ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చదవండి. చదివితే దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై మండే కల్లా ఆ పని వాళ్ళు ఫినిష్ చేస్తారని ఒక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. సో ఇందులో పని చేసేవాడు సబ్జెక్ట్ అంటే దే సబ్జెక్ట్. తర్వాత మెయిన్ వెర్బ్ ఏముంది ఇక్కడ, పని ఏదైతే పనిని సూచించే వెర్బ్ ఒక సెంటెన్స్ లో ఎప్పుడైనా కూడా ఒక పనిని తెలిపేదే మనకి ఇక్కడ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఫినిష్డ్. ఆ ఫినిషింగ్ అనే వర్క్ దేని మీద జరుగుతుంది, పని దేని మీద జరుగుతుంది, ద వర్క్, పని. సో సబ్జెక్ట్ దే, వెర్బ్ ఫినిష్డ్, అలాగే ఆబ్జెక్ట్ ద వర్క్ వచ్చేసింది. సో ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి సబ్జెక్ట్ ప్లేస్ లో పెడతారు, సబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెడతారు. అప్పుడు ఏమవుతుంది, సో ద వర్క్ అనేది ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. ద వర్క్ విల్ హ్యావ్ బీన్, ఇక్కడ బీన్ అనే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్, తర్వాత హ్యావ్, తర్వాత బీన్. మనకి అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్ కి, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయినా కావచ్చు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కావచ్చు, అన్నిటికీ మనకి ప్యాసివ్ ఫామ్ లో ఎలా ఉంటుందంటే సెంటెన్స్
ఒకవేళ ప్రెజెంట్ కనుకైతే మనకి ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అవుతుంది. సో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. అదే పాస్ట్ లో అయితే, పాస్ట్ లో కనుక మనకైతే ఎనీ డౌట్? ఓకే, పాస్ట్ లో కనుక అయితే మనకి ఏమొస్తుందంటే హ్యాడ్ బీన్ వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఉన్నాం కదా, సో విల్ హ్యావ్ బీన్ అని మనకు వస్తుంది. ఓకే, అలానే వచ్చింది ఇక్కడ మనకి. ద వర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దెమ్, దే ఉంటే దెమ్ రావాలి. ఓకే, సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి వేరియేషన్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ లో ఉన్న ప్రణౌన్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు దాని రూపం మారిపోతుంది. అయి ఉంటే మీ అవుతుంది, వి ఉంటే అజ్ అవుతుంది, దే ఉంటే దెమ్ అవుతుంది. సో బై మండే, వాళ్ళు మండే కల్లా ఒక పని, ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఆ పని వాళ్ళ చేత మండే కల్లా ఫినిష్ చేయబడుతుంది, కంప్లీట్ చేయబడుతుంది, పూర్తి చేయబడుతుంది అని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లోకి మనం మార్చవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ passive form. Now you do with along with me. First convert the first sentence in passive form. I have given 5 sentences. One from simple future tense. First sentence ni simple future tense lo, first sentence ni future perfect tense lo మీరు చేంజ్ చేయండి passive voice లోకి. How you can change I will say. The bill shall be paid by me. Yes, the bill shall be paid by me. ఒకసారి వస్తే చాలా ఈజీ, రాయాల్సిన పని కూడా లేదు. జస్ట్ బై లుకింగ్ ఎట్ ది సెంటెన్స్ యూ కెన్ టెల్ దట్. సో ఇందులో I is the subject, pay is the main verb, and the bill is the object. This is the object, this is the verb, and this is the subject. So bring the subject to the subject place, and bring object to the subject place, bring the subject to the object place, then write the sentence. The bill. So bill, it is the singular noun. So for singular noun, what is the helping verb that we have? Will. So bill will. Next we have to use be. The bill will be paid. So next you have to use V3. By whom? By me. Okay, that's it. And try this one also. Future perfect tense. She will have won the first prize. The first prize will have been won by her. Yes, great. That's it. So that's about the today's class. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.